ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం 2026లోకి అడుగుపెట్టాం. అయితే ఒక్కసారి గడిచిన సంవత్సరం 2025 గురించి కూడా మనం అందరం నెమరేసుకుంటే మనం ఏం సాధించాము, చేసిన పనుల్లో ఏమి ముందుకు సాగిని, అలాగే ఎక్కడ కొన్ని అడ్డంకులు వచ్చినాయి, మనం ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఒకసారి నెమరేసుకుంటే మంచిది. రాష్ట్రానికి సంబంధించి మనం అటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మిగతా రాష్ట్రాల కంటే కూడా అద్భుతంగానే మనం ప్రదర్శన చేయగలిగాము. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి గూగుల్ అయితే కానీ, అలాగే ఆస్ట్రోనమిటల్ అయితే కానీ, అలాగే బీపీసీలు అయితే కానీ, ఇటువంటి చాలానే మన రాష్ట్రానికి రావడం జరిగింది. అలాగే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పోలవరం అయితే, అమరావతి అయితే, ఇవన్నీ కూడా మరి ఒక్కసారి పునరుద్ధరించడానికి ఈ సంవత్సరం అంతా కూడా మనం వెచ్చించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే సంక్షేమానికి సంబంధించి కూడా Super 6లో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే 2026 మనం ఏం చేయబోతా ఉన్నాం, ఈ సంవత్సరం మనం ఏమి టార్గెట్ పెట్టుకోబోతా ఉన్నాం, అలాగే 2026లోకి మనం అడుగుపెట్టాం. ఈ సంవత్సరం మనం ఏం సాధించుకోబోతా ఉన్నాము, అలాగే మన టార్గెట్స్ ఏమిటి, రాష్ట్ర పరంగా ఏంటి, మన నర్సరావుపేట పార్లమెంట్ పరంగా ఏమిటి అనేది కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకసారి మనందరం కూడా మననం చేసుకోవాలి. రాష్ట్రం పరంగా అయితే మరింతగా ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జరిగిన అగ్రిమెంట్స్ వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో వాటిని గ్రౌండ్ చేసేదానికి మనం అంతా కూడా సమయం కేటాయించబోతా ఉన్నారు ప్రభుత్వం పరంగా. అలాగే నర్సరావుపేటకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే నేషనల్ హైవేస్ వచ్చినాయో వాటిని దాదాపుగా చాలా మటుకు పనులు స్టార్ట్ అయినాయి. కొన్ని మినుకొండ నుంచి ఏదైతే గుంటూరు దాకా ఉందో, అలాగే చిలకలూరుపేట నుంచి నకరికల్ దాకా ఉందో, వీటిని పనులు మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి వరకిప్పుడు సేవ ముఖ్యంగా దానికి మనం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. దాన్ని పూర్తి చేసుకొని ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకెళ్ళటం అనేది 2026లో మనం చేసుకోబోతా ఉన్నామని అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జల్ జీవన్ మిషన్లో ఏదైతే మనము ఇంటింటికి కుళాయి నీరుద్దాం అనుకుంటా ఉన్నామో వాటి పనులు ఇప్పటికే మాచర్ల గురిజాలకు సంబంధించి వాటర్ గ్రిడ్ మనం టెండర్స్ పిలవడం జరిగింది. వాటి పనులు వేగంగానే జరుగుతున్నాయి. అవి కూడా పూర్తి చేసేదానికి మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసి ఇంటింటికి కుళాయి నీరు ఇచ్చేదానికి మన ప్రయత్నాలు ఉండబోతా ఉన్నాయి. 2026లో అట్లీస్ట్ 70% పనులన్నా పూర్తి చేసేదానికి ఈ జల్ జీవన్ మిషన్ కింద ఇవి వచ్చే సంవత్సరం మనం వెచ్చించబోతా ఉన్నాం. హైవేస్ గురించి కానీ, అలాగే ఇరిగేషన్ వాటర్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ ఇవి మనం చేసుకోబోతా ఉంది. అలాగే మన పార్లమెంట్కి సంబంధించి ఉద్యోగాలు కల్పించేదానికి ఒక 2 ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చేదానికి అన్ని ప్రయత్నాలు కూడా 2026లో చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా అలాగే సంక్షేమానికి సంబంధించి కూడా ఏదైతే Super 6లో హామీలు ఇవ్వటం జరిగిందో వాటిని కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా ఎవరికైతే ఇల్లు కావాల్సిన వారు ఉన్నారో అవి కూడా మనం ఈ సంవత్సరం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పించేదానికి మనం కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా 2026లో మనం చేసుకోబోతా ఉన్నాము. వీటన్నిటికీ కూడా మీరందరూ ప్రధాక సహాయ సహకారాలు అందించారు. ఇక ముందు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అందరికీ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రైతులకైతే, అలాగే వ్యాపారస్తులకైతే, అలాగే విద్యార్థులకైతే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో వాళ్ళు అనుకున్న అన్నీ కూడా సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ తప్పకుండా సాధిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాను. అందరికీ కూడా మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 2026. థ్యాంక్ యూ.